పెట్టిన ఒక మాన్యువల్ని అనుసరిస్తున్నారా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఆయన ఒక ఆర్కిటెక్టా లేక కేవలం ఒక కాంట్రాక్టరా? ఇదొక అత్యుత్తమమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంలోనే దేవీ భాగవతం యొక్క అసలైన తాత్విక సారాంశం దాగి ఉంది. ఇక్కడే మహాశక్తి పాత్ర వస్తుంది. ఓ మహాశక్తి! అవును, బ్రహ్మదేవుడు స్వయంగా యాదృచ్ఛికంగా ఈ నియమాలను సృష్టించలేదు. సృష్టి కార్యంలో మహాశక్తి ప్రత్యక్షంగా ఒక ఆకారంలో బయట కనిపించకపోవచ్చు, కాని ఈ అనంతమైన సృష్టికి మూలమైన అదృశ్య మార్గదర్శక శక్తి ఆమె. అంటే ఆవిడ సూచనల మేరకే ఇదంతా జరిగిందా? అవును, విశ్వమేధస్సులో ముందుగానే ఒక ఆకృతి, ఒక బ్లూప్రింట్ ఉంది. మహాశక్తి సూచనలతో, ఆమె మార్గదర్శకత్వంలో బ్రహ్మ ఆ క్రమాన్ని అనుసరించారు. అర్థమైంది. ఉదాహరణకు, ఒక మహాభవనాన్ని నిర్మించేప్పుడు నిర్మాణాన్ని అమలు చేసేది బిల్డర్ లేదా కాంట్రాక్టర్ కావచ్చు. కాని ఆ భవనం ఏ ఆకారంలో ఉండాలి, పునాది ఎంత లోతుండాలి అనేది ప్రధాన ఆర్కిటెక్ట్ గీసిన నమూనా మీద ఆధారపడి ఉంటుంది కదా. అవును. ఇక్కడ బ్రహ్మ ఆ నిర్మాణాన్ని అమలు చేసే వ్యక్తి అయితే, ఆ సృష్టికి మార్గదర్శకత్వం వహించిన, ఆ బ్లూప్రింట్ను సిద్ధం చేసిన మూల చైతన్యం మహాశక్తి. అంటే సృష్టి అనేది కేవలం భౌతికమైన శ్రమ మాత్రమే కాదు, దానికొక మూలమైన తెలివితేటలు, ఒక అదృశ్య మార్గదర్శకత్వం ఆధారమనమాట. మరి ఈ మూలకాలన్నీ స్థిరపడిన తర్వాత ఈ అనంతమైన విశ్వానికి ఒక ఆకారమెలా వచ్చింది? ఈ తత్వాల ఆవిర్భావం జరిగిన తర్వాత బ్రహ్మ ఆ మూలకాలతో సృష్టికి తొలి ఆకారాలనివ్వటం ప్రారంభించారు. మొట్టమొదటగా దిశలో ఆవిర్భవించాయి. దిశలా? అవును, పైన కింద, తూర్పు పడమర అనే భావనలు ఏర్పడ్డాయి. అంతకుముందు అనంతమైన జలాల్లో ఎటు చూసినా ఒకటే, దేనికి ఒక ఆధారం లేదు, ఒక గమ్యం లేదు. కాని ఇప్పుడు ఒక స్పష్టమైన నిర్మాణం రావటం మొదలైంది. అంటే విశ్వానికి ఒక చట్రం ఏర్పడిందనమాట. ఖచ్చితంగా. ఎటువైపు ప్రయాణించాలి, దేనికి ఏది ఆధారమనేది ఒక రూపాన్ని సంతరించుకుంది. అప్పటివరకు కేవలం శక్తిగా, శూన్యంగా అనిపించిన ఆ స్థితి ఇప్పుడు ఒక స్పష్టమైన వాతావరణంగా, ఒక భౌతికమైన రంగస్థలంగా మారింది. శూన్యం నుండి ఒక రూపాన్ని సంతరించుకునే దశకు సృష్టి చేరుకుంది. ఒక భయంకరమైన అలజడి నుండి, శూన్యం అనిపించే సన్నద్ధత నుండి క్రమక్రమంగా ఆకాశం, కాలం, పంచభూతాలు, దిశలు అన్నీ ఒక అద్భుతమైన క్రమంలో ఏర్పడ్డాయి. ఈ పరిణామ క్రమం వినడానికెంతో బాగుంది. కాని ఇక్కడే నాకు సందేహం. మరి ఇదంతా తెలుసుకోవడం వల్ల ఉపయోగాలేమిటి? ఈ పౌరాణిక, భౌతిక సృష్టి ఆవిర్భావ క్రమం గురించి తెలుసుకోవడం నేటి ఆధునిక జీవితానికి ఎలా అన్వయించబడుతుంది? ఒక సాధారణ మనిషి దైనందిన జీవితానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? మనం ఈ కథను కేవలం విశ్వం ఎలా పుట్టింది అనే భౌతిక పరిణామంగా మాత్రమే చూడకూడదు. ఇందులో మానవ మనస్తత్వానికి, మన ప్రవర్తనకు సంబంధించిన చాలా లోతైన పాఠాలున్నాయి. అవి ఏమిటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మొదటి పాఠం అలజడిని ఎలా ఎదుర్కోవాలి అనేది. మన జీవితంలో ఏదైనా ఒక ఊహించని పెద్ద కష్టమొచ్చినప్పుడు, లేదా ఒక సంక్షోభం తలెత్తినప్పుడు మనం ఎలా స్పందిస్తాం? సాధారణంగా ఎవరైనా భయపడతారు కదా, కంగారు పడిపోయి వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటారు. పరిస్థితిని ఎలాగైనా చక్కదిద్దాలనే తొందరలో హడావిడిగా పనులు మొదలుపెడతారు. సరిగ్గా అదే. కాని బ్రహ్మ అలా చెయ్యలేదు. తుఫాన్ ముగిసిన తర్వాత స్పష్టత అనేది కంగారు పడితే రాదు, ప్రశాంతంగా ఉన్నప్పుడే వస్తుంది అని ఆయన ప్రవర్తన మనకు నేర్పుతుంది. అవును, ఇందాక మనం అనుకున్నట్లు. ఉదాహరణకు, ఒక కార్పొరేట్ కంపెనీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అనుకుందాం. ఆ సమయంలో ఒక అధికారి కంగారుపది సరైన ప్రణాళిక లేకుండా ఉద్యోగులను తొలగించడమో లేదా హడావిడి నిర్ణయాలు తీసుకోవడమో చేస్తే ఆ సంస్థ పూర్తిగా పతనమవుతుంది. ఖచ్చితంగా. ఆ సమయంలో కావాల్సింది ఆందోళన కాదు, బ్రహ్మ తీసుకున్నటువంటి ఆ పాజ్, అంటే ఒక లోతైన ప్రశాంతత, పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకునే సమయం. ఆ ప్రశాంతత నుండే సరైన పరిష్కారం దొరుకుతుంది. ఈ ఖాళీగా ఉండటం కాదు, చర్యకు ముందు మనం ఏర్పరచుకునే స్పష్టత అన్నమాట. మరి రెండవ పాఠమేమిటి? రెండవ పాఠం క్రమం గురించి. సృష్టిలో ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఒక క్రమాన్ని అనుసరించిందో గమనించండి. ముందు స్పేస్, తర్వాత టైం, ఆ తర్వాతే భౌతిక మూలకాలు. అవును, ఏదీ ముందు వెనక కాలేదు. మన పనులు కూడా ఒక తార్కిక క్రమాన్ని అనుసరించినప్పుడే సహజమైన స్థిరత్వం ఏర్పడుతుంది. మనం కొన్ని దశలను దాటవేసి వేగంగా ముందుకు వెళ్లాలని చూస్తే, లేదా ఆ క్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్లీ అస్థిరత వస్తుంది. నిజమే.
పునాది లేకుండా నేరుగా పైకప్పు వేయాలని చూస్తే ఆ భవనం కూలిపోవడం ఖాయం కదా. ఖచ్చితంగా. ప్రతి పనికి ఒక పరిపక్వతా సమయముంటుంది. ఆ సమయాన్ని, ఆ క్రమాన్ని మనం గౌరవించాలి. ఇది మన కెరియర్కి, సంబంధాలకు, దేనికైనా వర్తిస్తుంది. ఇక మూడవ పాఠం మహాశక్తి మార్గదర్శకత్వానికి సంబంధించిందేనా? అవును, ఇది అత్యంత ముఖ్యమైన పాఠం. మనం చేసే ప్రతి పని వెనుక మనకు కనిపించని మార్గదర్శకత్వం ఒకటే ఎప్పుడూ ఉంటుంది. అది మన ఇంట్యూషన్ కావచ్చు, ప్రకృతి నియమం కావచ్చు, లేదా ఒక విశాలమైన మహాశక్తి కావచ్చు. మనం సర్వస్వతంత్రులం, అంతా మనమే చేస్తున్నాం అనే అహంకారాన్ని మనం పక్కన పెట్టాలి. ఆ సూక్ష్మమైన మార్గదర్శకత్వాన్ని గుర్తించడం వల్ల మనం పనులు చేసే విధానం ఎంతో మెరుగవుతుంది. అప్పుడు మన పనిలో అనవసరమైన ఘర్షణ ఉండదు, అత్యంత సహజమైన ప్రవాహం ఉంటుంది. బ్రహ్మ కూడా ఎంత వినయంగా ఆ క్రమాన్ని అనుసరించారో మనం గమనించాలి. ఈ దృక్పథం నిజంగా చాలా లోతైనది. ఒక మహా అల్లకల్లోలం నుండి అత్యంత స్థిరమైన నిర్మాణం ఎలా వస్తుందో ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. సరే, ఇప్పటివరకు మనం చర్చించిన ఈ సుదీర్ఘమైన ప్రయాణాన్ని ఒకసారి క్రోడీకరిద్దాం. చెప్పండి. భయంకరమైన రాక్షసుల విధ్వంసం ఆగిపోయింది. విశ్వజలాలపై ఒక గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలో ఉన్న సన్నద్ధతను బ్రహ్మ అర్థం చేసుకున్నారు. కంగారు పడకుండా ఒక స్పష్టమైన అవగాహనతో ఆయన సృష్టికు ఉపక్రమించారు. అవును. మొట్టమొదట ఆకాశం ఏర్పడింది, ఆ తర్వాత కాలం లయబద్ధంగా ప్రారంభమైంది. ఆ పునాదిమీద శబ్దం, కదలిక, వాయువు, ఘర్షణ వల్ల పుట్టిన అగ్ని, దాని పరిణామం వల్ల వచ్చిన జలం, చివరకు పృథ్వీ అనే తత్వాలు అత్యంత శాస్త్రీయమైన క్రమంలో పుట్టుకొచ్చాయి. ఖచ్చితంగా. వీటన్నింటి వెనుక మహాశక్తి యొక్క అదృశ్య మార్గదర్శకత్వం ఉంది. చివరకు పైన, కింద అనే దిశలు ఏర్పడి విశ్వానికి ఇప్పుడొక ఆకారం, ఒక స్పష్టమైన చట్రమేర్పడ్డాయి. ఎటు చూసినా అల్లకల్లోలంగా ఉన్న స్థితి నుండి ఒక అద్భుతమైన క్రమం పుట్టుకొచ్చింది కదా. దానికి కావలసిన వేదిక పూర్తిగా సిద్ధమైంది. అవును, భౌతికంగా అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఆకాశం ఉంది, గాలి ఉంది, నీరు ఉంది, నిప్పుంది, నేల ఉంది. కాని నిర్మాణం ఏర్పడినంత మాత్రాన సృష్టి పూర్తయినట్లు కాదుగదా. అంటే ఇంకా ఏముంది బాకీ? గాలి, నీరు, నిప్పు, మట్టి ఇవన్నీ ఒకచోట చేరినంత మాత్రాన అది కేవలం ఒక భౌతికమైన సముదాయం మాత్రమే అవుతుంది. అది ఒక సంపూర్ణమైన ప్రపంచమైపోదు. ఎందుకంటే కేవలం ఆకారముంటే సరిపోదు. ఆ ఆకారాలలో వ్యక్తమవడానికి చైతన్యం కావాలి, ప్రాణం కావాలి. ఓ, ప్రాణం! బ్రహ్మ ఒక అద్భుతమైన వేదికను నిర్మించారు. కాని ఆ వేదిక మీద నాటకం ఆడటానికి ప్రాణులు కావాలి కదా. ఇప్పుడు ఆయన ఆ తదుపరి మహాదశ యొక్క ముంగిట నిలబడి ఉన్నాడు. ఈ పాయింట్ నన్ను మరింత లోతుగా ఆలోచించేలా చేస్తోంది. ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించండి. భౌతికమైన ఒక అద్భుతమైన నిర్మాణం కళ్లముందు సిద్ధంగా ఉంది. పంచభూతాలు ఉన్నాయి, దిశలు ఏర్పడ్డాయి, కాలం నిరంతరాయంగా నడుస్తోంది. అవును. కాని అది పూర్తిగా ప్రాణం లేని శూన్యమైన భౌతిక ప్రపంచం మాత్రమే. రాళ్ళు, నీళ్లు, గాలి, అంతే. దానికి జీవం లేదు. ఆ చల్లటి నిశ్శబ్దమైన భౌతిక విశ్వంలో తొలిస్పందన ఎలా వస్తుంది? కేవలం ఈ మూలకాల సమూహం ఒక జీవిగా ఎలా మారుతుంది? ఆ మట్టికి, నీటికి ప్రాణం పోసే ఆ తొలిస్పర్శ ఎలా జరుగుతుంది? ఇదొక అంతుబట్టని అద్భుతం. అవును, భౌతికమైన చట్రం సిద్ధమైంది, సన్నద్ధత పూర్తయింది. కాని సృష్టిలో జీవం ఎలా ప్రారంభమైంది?